ఇంటర్నెట్ టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కడప వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమం చివరి రోజుకు చేరుకుంది. మహానాడులో భాగంగా మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు 5 లక్షల మంది టీడీపీ శ్రేణులు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సభకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమం చివరి రోజుకు చేరుకుంది. మహానాడులో భాగంగా మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు 5 లక్షల మంది టీడీపీ శ్రేణులు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సభకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమం చివరి రోజుకు చేరుకుంది. మహానాడులో భాగంగా మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు 5 లక్షల మంది టీడీపీ శ్రేణులు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సభకు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కడప నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ రోజు చివరి రోజు మహానాడుకి ఎలా ఉండబోతోంది? ఏ ఏ అంశాలు ఈ సభలో హైలైట్ అయ్యే విషయాలు ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జ్యోతి. కడప జిల్లాలో జరిగేటువంటి మహానాడు గత 2 రోజుల నుంచి కూడా మహానాడు భారీ ఎత్తున కూడా ఈ యొక్క మహానాడు జరిగించడానికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు కూడా కడప జిల్లాలో మూడో రోజు మహానాడు జరుగుతుంది. ఈ మహానాడు జరగడానికి భారీ ఎత్తున కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మహానాడు కడప జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ జరగలేదు. మరి ఒక ప్రెస్టేజ్గా కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు. ఈ రోజు జరగబోయేటువంటి మీటింగ్ పైన కూడా ఒక ఆసక్తికరంగా ఉందని కూడా చెప్పవచ్చు. మరి ప్రధానంగా కూడా చూస్తే కడప జిల్లాలో జరిగేటువంటి ఈ మహానాడుకు మరి సభా వేదికంగా ఈ యొక్క దాదాపు ముఖ్య నాయకులందరూ కూడా 400 నుంచి 450 మంది కూడా వచ్చేటువంటి స్టేజ్కి కూడా కూర్చున్నటువంటి అవకాశాన్ని కల్పించారు. మరి అదే విధంగా కూడా మరి ఈ యొక్క మహానాడుకు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది కూడా
కూడా నాయకులు కార్యకర్తలు వస్తారని కూడా టీడీపీ శ్రేణులు కూడా ఒక అంచనా వేసడం జరుగుతుంది. జ్యోతి, ప్రధానంగా చూస్తే కడప జిల్లాలో ఈ యొక్క మహానాడు జరిగించడము కని విని ఎరగని రీతిలో కూడా ఈ మహానాడు జరుగుతుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం కూడా ఒక కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఒక మరొక ఎంకరేజ్ మరి సపోర్ట్ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క కడప జిల్లాలో మరి రాయలసీమలో ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే అది టీడీపీ వల్లే సాధ్యమవుతుందని కూడా కార్యకర్తలకు అండగా ఉంటానని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గత 2 రోజులు కూడా నిర్దేశం చేయడం కూడా జరిగింది. మరి ఈ యొక్క కడప జిల్లాలో మహానాడు జరిగించడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పి కూడా మరి సీఎం చంద్రనాయుడు స్వయంగా చెప్పిన జరిగింది. మరి ఈ యొక్క రాజు, ఈ మహానాడులో అమరావతి రైతులకు కడప జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడుకు సంబంధించి ఇప్పటికే దాదాపు కూడా కడప నగరంలో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క మహానాడుకు సంబంధించి ఇప్పటికే ఆ అమరావతి అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రము అభివృద్ధి చెందాలన్నా కూడా అది కేవలం టీడీపీ ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా నిన్న కూడా సీఎం చంద్రబాబు నాయుడును కూడా మరి మరొకసారి జాతీయ అధ్యక్షుడుగా నిన్న ముఖ్య నాయకులు నేతలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. 1995లో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నుంచి కూడా మరి ఆయన ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాలు కూడా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతుంటున్నారు. మరి నిన్న కూడా మరొకసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క అధ్యక్ష పదవి 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలలో కూడా అధ్యక్ష పదవిలో చంద్రబాబు నాయుడు కొనసాగనున్నారు. జ్యోతి, అయితే ఈరోజు జరిగేటువంటి మహానాడు సభలో భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ యొక్క మహానాడుకు వేదికగా లోకేష్ను కూడా మరి టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రామ్మోహన్ నాయుడును జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునేటువంటి అవకాశం కూడా ఉందని కూడా ఒక టీడీపీ నాయకులు ఒక అంచనా వేసినట్లు మనకు తెలుస్తుంది. జ్యోతి, ఇకపోతే ఈ వేదికగా ఏ విషయాల్ని ప్రజల్లోకి సంకేతాలు పంపే అవకాశం కనిపిస్తోంది? గత 2 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారు నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్రానికి కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కేవలము టీడీపీ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని కూడా మరి నాయకులకు అందరికీ కూడా అండదండగా ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, అదేవిధంగా మహిళలకు అండగా ఉంటాం, అనేక చట్టాలు కూడా తీసుకురావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక మోడల్గా తయారు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే గత నిన్నటి దినాన కూడా కడప జిల్లాకు సంబంధించి గత సంవత్సరాల నుంచి రాయలసీమలో కడప జిల్లాలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మరి ఒక కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వస్తుందా రాదా అనేటువంటిది ఒక చాలా మందిలకు అనుమానంగా వ్యక్తంగా అవుతుంది. కానీ నిన్నటి దినాన చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పి 10 రోజులలో కూడా ఆ పనులన్నీ కూడా మరి తిరిగి నేను వచ్చి పర్యవేక్షిస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా మీ యొక్క త్వరగతిని పూర్తి చేస్తామని కూడా నిన్నటి దినాన మహానాడు వేదికగా స్పష్టం చేయడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాజు. ఇప్పుడు రమణ బృందంతో మిమ్మల్ని అరలించడానికి రాజేష్ గారు ఎక్కడండి రండి. మీ పాట ఆటతో మా తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని మురిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.